సార్ నమస్తే అండి. మాది మంగళపాలెం రిల్లు కాలనీ సార్. మంగళపాలెం రిల్లు కాలనీ నేను ఆటో వేస్తూ జీవిస్తుంటాను సార్. నేను 13వ తారీఖు ఆటో కొనుక్కున్నాను సార్. పెందుర్తి బజాజ్ షోరూమ్ వరుణ్ మోటార్స్. 13వ తారీఖు ఆటో తెచ్చుకొని మా ఇంటి దగ్గర పెట్టుకొని శుక్రవారం మంచిదని కొండాబ గుడికి వెళ్ళి ఓపెన్ చేసుకొని తెచ్చుకొని మా ఇంటి ముందు పార్కింగ్ చేసుకున్నాను సార్. మా ఇంటి ముందు పార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ శుక్రవారం నైట్ అర్ధరాత్రి నీళ్ళు తాగుదాని 3:30 సమయంలో లెగిసేసరికి నా ఆటో నా ఇంటి ముందు ఉంది. చూడగానే లేదు సార్. అది ఎవరు పట్టుకెళ్ళిపోయారో తెలియదు సార్. ఆ టైంలోనే చూసినట్టు మా అమ్మ మా ఆవిడ మీ అందరూ లేచిపోయి మా చుట్టాలందరూ రాత్రులు 4 గంటల టైంలో వచ్చి ఎతికాం సార్ చుట్టుపక్కలంతాను. ఎతికిన తర్వాత ఎటు చూసినా దొరకలేదు సార్. కొత్తవాసు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఉదయం రండి అమ్మన్నారు సార్. సార్ సీఏ గారు వచ్చిన తర్వాత ఎక్కడ పోయిందని అడిగారు సార్. అడిగిన తర్వాత ఏమో మీరు కూడా ఎతకండి మేము కూడా ఎతుకుతామని సార్ అన్నారు సార్. అయిన తర్వాత ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు ఎతుకుతున్నాం సార్. నిన్న ఆదివారం ఎఫ్ఐఆర్ కాగితం రాశాం సార్. అది ఇస్తానన్నారు సార్. ఈరోజు కంప్లీట్ పెట్టాను సార్. ఈరోజు ఇస్తానన్నారు సార్. అటు పోలీస్ షోరూమ్ వాళ్ళు ఏమో షోరూమ్ వాళ్ళకి వెళ్ళి ఈ పేపర్ పట్టుకొని చెప్దామని అనుకుంటున్నాను సార్. షోరూమ్కి వెళ్ళాను సార్. వెళ్ళిన తర్వాత వాళ్ళేమో ఇలా చెప్పిన తర్వాత ఎతకండి వాళ్ళు కూడా అన్నారు సార్. వరుణ్ మోటార్ షోరూమ్ వాళ్ళు సార్ నేను డోకరా డబ్బులు తీసుకొని కొనుక్కున్నాను సార్. అప్పుల పాలు అయిపోయింది సార్. ఏదేమైనా సార్ నేను ఆటో మీద జీవించి నా కుటుంబానికి నా పిల్లలు పోషించుకోవాలి సార్. పోలీసు వారు నా ఆటో నాకు దొరికి వెతికి నాకు ఏదో సాయం చేయాలి సార్. అటు వరుణ్ మోటార్స్ కూడా సాయం చేయాలి సార్. నేను అప్పులు చేసుకొని డోకరా 2 పేర్ల మీద తీసుకున్నాను సార్. మా ఆవిడ గారి పేరు మా చెల్లి పేరు మీద తీసుకుని ఆ డబ్బులు ఫైనాన్స్ ఇబ్బంది పడిపోతున్నావు, ఫైనాన్స్ వాళ్ళతో పడి ఉన్నాను సార్. ఆ ఇబ్బంది లేకుండా డోకరా డబ్బులు కట్టుకుందామని ఆ డబ్బులతో డైరెక్ట్ క్యాష్ ఇచ్చి నేను తెచ్చుకున్నాను సార్ 13వ తారీఖు. దయచేసి పోలీసు వారు ఇది షోరూమ్ వాళ్ళు సహకరించి నా ఆటో నాకు ఇప్పించమని కోరుకుంటున్నాను సార్.